ఇక్కడ ఒక టీం బ్లాక్ పీపుల్ ని ఒక చోటుకి తీసుకొచ్చి డైమండ్స్ ని వెతకమని వాళ్ళని టార్చర్ చేస్తారు. వాళ్ళు వాళ్ళ టార్చర్ తట్టుకోలేక ఆ డైమండ్స్ ని వెతుకుతారు. అప్పుడు అక్కడ వెతుకుతున్న సాల్మన్ అనే అతనికి ఒక పెద్ద రెడ్ డైమండ్ దొరుకుతుంది. ఆ డైమండ్ ఎవరికి తెలియకుండా తన సొంతం చేసుకోవాలి అనుకుంటాడు. అదే టైం అక్కడ ఒక పెద్ద పైపు పగిలి వాటర్ ఫోర్స్ గా చల్లుతుంది. అందరి దృష్టి దాని మీదకు మల్లుతుంది. అప్పుడు సాల్మన్ ఆ డైమండ్ ని తన కాళ్ళ వేళ్ల మధ్యలో దాచిపెడతాడు. అప్పుడు అక్కడున్న టీం లీడర్ తో నేను టాయిలెట్ కి వెళ్ళొస్తానని చెప్పి అక్కడ నుంచి మెల్లగా అడవిలోకి వస్తాడు. అక్కడికి వచ్చిన సాల్మన్ ని ఇంకొక టీం లీడర్ తన బాడీ మొత్తం చెక్ చేస్తాడు. తనని క్లీన్ గా చెక్ చేశాక ఇక నువ్వు వెళ్ళు అని చెప్తాడు. తను టాయిలెట్ కి వెళ్లేలా వెళ్లి తన కాళ్ళ వేళ్ల మధ్యలో ఉన్న డైమండ్ ని మట్టిలో పూడ్చడానికి చూస్తాడు. అప్పుడే కరెక్ట్ గా ఆ టీం లీడర్ ఆ డైమండ్ ని చూసి తన మీద గన్ను పెడతాడు. వాడిని చంపేస్తారు అనుకున్న టైం కి అక్కడికి ఆర్మీ వాళ్ళు వచ్చి వాడిని కాల్ చేస్తారు. అక్కడ పెద్ద వార్ జరుగుతుంది. ఆ గ్యాప్ లో సాల్మన్ తన దగ్గర ఉన్న డైమండ్ ని మట్టిలో పాతి పెట్టేస్తాడు.